రామ్ గోపాల్ వర్మ సినీ డైరెక్టర్ ఒకప్పుడు మంచి మంచి సినిమాలు తీసి ఒక విధంగా చెప్పాలంటే తెలుగు డైరెక్టర్ హిందీలో కూడా మంచి పేరు తెచ్చుకొని అనంతకాలంలో తర్వాత కాలంలో ఒక పిచ్చెక్కినట్టు ఒక పిచ్చి చేష్టలతో ఆ రోజు ఉన్నటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరి వ్యక్తిగతంగా సినిమాలు తీయడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళనే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూపించడం, ఒక డైరెక్టర్ అయ్యుండి ఎక్స్లో పోస్టులు పెట్టడం, అవి కూడా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, ఇవన్నీ తెలుగు ప్రజల ఆగ్రహానికి గురైనవి. చంద్రబాబు నాయుడు గారి మీద తీసిన సినిమా ఒక్కరోజు కాదు కదా, ఒక్క షో కూడా ఇలా ఆ రోజే ప్రజలు నిన్ను తిరస్కరించారు. తర్వాత ఎక్స్లో పోస్టులు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. నువ్వు దమ్ముగా ధైర్యంగా నీ మీద ఉన్నటువంటి కేసుని ఎదుర్కోవాలి, కానీ పారిపోవడం ఏంటి? ఇప్పుడు మా జిల్లా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్, అవినాష్, వీళ్ళందరూ తొడలు కొట్టి మీసాలు మెలేసి గడ్డాలు పీక్కొని అధికారం పోగానే పోయారు. అసలు నువ్వు నిజంగా డైరెక్టర్ అయితే ఈరోజు వాళ్ళ మీద తీయాలి సినిమా. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, అధికారం పోయినప్పుడు ఏం చేస్తున్నారు అనే సినిమా తీస్తే హిట్ అయింది. అంతేగాని కేసు పెట్టగానే పోలీసులు పారిపోయి నేనేం చేయలేదు అని మాటలు ఇవన్నీ కూడా జనాలకి రుచించట్లా. అంటే నువ్వు తీసిన సినిమాలేంటి, నువ్వు డీ కంపెనీ పెట్టావు, బాంబేలో పెట్టావు, అవన్నీ కూడా మేము ఓకే, అక్కడి వరకు ఓకే. నువ్వు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పంచన చేరి చంద్రబాబు గారి మీద సినిమాలు తీసావో ఆ దెబ్బతో రామ్ గోపాల్ వర్మ అనే ఒక వ్యక్తి డైరెక్టర్గా అవుట్డేట్ అయిపోయాడు. రామ్ గోపాల్ వర్మ పెట్టినటువంటి ఎక్స్లో పోస్టులు ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి తాలూకా అకౌంట్లోంచి వచ్చినాయి. అయ్యా రామ్ గోపాల్ వర్మ, నీకు మంచి స్టోరీ కావాలంటే మా జిల్లా రాజకీయాన్ని ఇస్తాను. 2019 టు 2024 డిసెంబర్ అంటే ఈ నెలాఖరు కాక పెడదాం. 2019లో ఈ జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు ఎలా విర్రవీగారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎలా తీశారు అని చెప్పడానికి మంచి కామెడీ ట్రాక్ ఉన్న సినిమా నీకు దొరికింది. నువ్వు పోలీసుల ముందుకు వచ్చి వాస్తవాలు వివరించి, నీకు ఎవరు సినిమాలు చూపించారు, నీతో ఎవరు పోస్టులు పెట్టించారు, ఇవన్నీ వాస్తవాలు చెప్పించు. మేము చెప్తున్నాం కదా, ఒకప్పుడు నువ్వు గ్రేట్ డైరెక్టర్, తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నీకు గ్రేట్ డైరెక్టర్ అలా చీప్ డైరెక్టర్ అయిపోయావు. సినిమాలు చూడలేని పరిస్థితి ప్రజలు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాం, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నాశనం తప్ప వాళ్ళకేమీ ఇది జరగదు.